ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు మొదటిసారి చూస్తే మొదటిగా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః 611 నామము కళాత్మిక, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కళాత్మికాయ నమః అని నమస్కరించుకోవాలి. కళల యొక్క ఆత్మిక రూపమైనది. సకల కళలు అమ్మవారి పాదయుగలము నుండి వెలువడే కిరణ అద్భుతంలే. ఈ కిరణాల గురించి సౌందర్యలహరిలో క్షితోపనిషత్ అప్యుపరితాపాదంబు జయుగమం అనే శ్లోకంలో ఆదిశంకరులు వివరంగా చెబుతారు. ఈ శ్లోకంలో చెప్పిన దాని ప్రకారము పృథ్వీతత్వానికి చెందిన మూలాధార చక్రము అమ్మవారి పాదాల నుండి 56 కిరణాలను సంగ్రహిస్తుంది. అలాగే మణిపూర చక్రము 52, స్వాధిష్టానము 62, అనాహతము 54, విశుద్ధి 72, ఆజ్ఞాచక్రము 64 కిరణాలను గ్రహిస్తాయి. 6 చక్రాలు మొత్తము గ్రహించే కిరణాలు 360 అవుతాయి. ఈ కిరణాలన్నీ అమ్మవారి పాదాల వింద యుగలం నుండి వెలువడినాయి. ఈ షట్చక్ర కిరణాలకు అగ్ని, చంద్ర, సూర్య కళలకు గల సంబంధము అరుణోపనిషత్తులో చెప్పబడుతున్నది. దీని ప్రకారము మూలాధార మణిపూర చక్రాలకు సంబంధించిన 56 + 52 108 అగ్నికి సంబంధించిన కళలుగాను, స్వాధిష్టాన అనాహత చక్రాలకు సంబంధించిన 62 + 54 116 సూర్య సంబంధమైన కళలుగా, విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన 72 + 64 = 136 చంద్ర సంబంధమైన కళలుగాను సమన్వయపరచుకోవాలి. అగ్ని కళలనే ఆర్చిష్మతి కళలని, చంద్రకళలని జ్యోతిషత్మతి కళలని, సూర్యకళలని మహస్యత్ కళలని కూడా ఈ అరుణోపనిషత్తులో చెప్పబడుతుంది. ఈ 360 అమ్మవారి పాదోద్భత కిరణాలే. పైన చెప్పినవన్నీ కాక 327వ నామములో చెప్పిన చతుష్టాష్టిత విద్య కళలు, చతుష్టాష్టితి వృత్తి కళలు కూడా అమ్మవారి స్వరూపాలే. ఇవి కాక ప్రతి మంత్రంలోని ప్రతిపాదింపబడే బీజాశక్తి కీలక రూపంలో ఉండే ప్రధాన బీజాక్షరాలు కూడా అమ్మవారి కళారూపాలే. పైన చెప్పినవే కాక చతురవస్థలకు ఒక్కొక్క దానికి 4 చొప్పున 4 × 4 = 16 కళలు కూడా ఉంటాయి. వీటి వివరాలు అనుబంధంలో తెలుపబడ్డాయి. పైన తెలిపిన కళలన్నీ అమ్మవారి స్వరూపాలే. సకల కళల స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ నామమందలి కళాశబ్దముచే అగ్ని కళలు 10, సూర్యకళలు 12, చంద్రకళలు 16 ప్రసిద్ధములగు చతుష్టాష్టితి 64 కళలు తదితరములైన కళలున్న గ్రహించాలి. ప్రతి జీవునకు జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అని 3 అవస్థలుండును. ఒక్కొక్క అవస్థనకు 4 చొప్పున 12 కళలున్నాయి. 1 ఉత్పత్తి, 2 జాగారము, 3 బోధము జ్ఞానము, 4 మనసు ఎల్లప్పుడూ నివృత్తిని పొంది ఉండుట అను. ఈ 4 కళలు జాగ్రత్త అవస్థలో ఉన్నవి. ఈ 4 కళలున్న జాగ్రత్త అవస్థ శక్తి స్వరూపం. అట్లే 1 మరణము, 2 విస్మృతి మరుపు, 3 మూర్ఛ, 4 అజ్ఞానవృతమగు నిద్ర. ఈ 4 కళలను సుషుప్తిలో నిద్రావస్థలో గలవు. ఇవన్నీ శ్రీ కళాస్వరూపములు. అట్లే 1 అభిలాష, 2 భ్రమ, 3 చింత, 4 మాటిమాటికి విషయములను స్మరించుకొనుట అను ఈ 4 కళలను స్వప్నావస్థలో ఉన్నాయి.
ఈ కళలన్నీ శివారూపములు, శక్తి రూపములు గలవి, త్రిపురాత్మకములు. 1 వైరాగ్యము, 2 ముముక్షుత్వము, 3 సమాధి యందు నిర్మలమగు మనస్సు, 4 సద్వాస్తువేది, అసద్వాస్తువు ఏది అని విచారించి నిర్ధారణ చేయుట. ఈ 4 తుర్యావస్థలోని కళలు. ఇవిగాక ద్వితీయాగ ప్రకరణమందు 16 కామ కళలు చెప్పబడినాయి. అంతర్ద్వితీయాగ ప్రకరణమందు శ్రీ విద్యకు షోడాశ కళలు చెప్పబడినాయి. ఈ విధంగానే బిందువునకు కొన్ని కళలు, అర్ధాచంద్రమునకు కొన్ని కళలు, రోధినికి కొన్ని కళలు వేరువేరుగా స్వచ్ఛంద భైరవాది గ్రంథములలో చెప్పబడినాయి. మొత్తం ఈ అన్ని కళలను స్వరూపంగా గలదని 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 612 నామము కళానాథ. ప్రతిపదార్థము కళానాథ అన్ని కళలకు స్వామిని అయినది, అన్ని కళలకు స్వామి అయినదని చంద్ర స్వరూపురాలు. కళలకు నాద ఆదినాదురాలు. నా ప్లస్ అదా ఇటుపైన ఎవరు లేరు అని అర్థము. శ్రీమాత్రే నమః. చంద్రమండలము శ్రీచక్రాత్మకము కావున చంద్రస్వరూపురాలని అర్థము. చంద్రమండలము నుండి ఏ కళలు పుట్టుచున్నాయి కాబట్టి చంద్రస్వరూపురాలన్నను కళానాథ అను అర్థము వచ్చును. శ్రీమాత్రే నమః. కళానాథాయ నమః. ఎవరికైనా ఇటుపైన ఎవరు లేరు అనేవారు ఎవరైనా ఉంటే అలా ఉండే రెండో వారు మొదటి వారికి నాదా లేదా నాదా అవుతారు. సకల కళలు అమ్మవారి స్వరూపాలే కాబట్టి కళలన్నిటిలో తెలియజేయవలసింది అమ్మవారే. కళలన్నిటికీ పరమావధి కూడా అమ్మవారే. కళానాథుడు అంటే చంద్రుడు అనే అర్థం కూడా ఉంది. చంద్రుడు అమ్మవారికి, సూర్యుడు అయ్యవారికి సంకేతాలని పీఠికలో చెప్పబడింది కాబట్టి కళానాథ అంటే చంద్రస్వరూపిణి అనే అర్థం కూడా వస్తుంది. ఇంద్రియములను కళలతో పోలిస్తే ఇంద్రియాధిపతి అయిన మనస్సును సూచించే చంద్రుడు కళానాథుడవుతాడు కాబట్టి ఇంద్రియాదినాథురాలుగా కూడా అమ్మవారిని సూచించే అర్థం ఈ నామం తెలుపుతుంది. 1 కళలన్నిటిలో తెలియవలసింది, 2 కళలన్నిటికీ పరమావధి, 3 ఇంద్రియాదినాథురాలు అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. శ్రీమాత్రే నమః.